హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఇప్పుడు ఫుల్ వైరల్గా నడుస్తున్న కంపెనీ గురించి ఐఏఎస్. దీని గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు. సో ఆల్రెడీ ఇప్పుడు స్కామ్ అయింది. అయితే చాలామంది ఒక తప్పు చేస్తూ ఉన్నారు. ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి ఆల్రెడీ నేను ఒక 2-3 వీడియోలు అయితే చెప్పాను. సో నాన్ వర్కింగ్లో 4% ఇస్తున్నాడంటే అది 100% స్కామే. కాకపోతే స్టార్టింగ్లో ఉండాలి. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైతే ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటారు అనమాట. సో ఓకే. సో ఆ టైప్ ఆఫ్గా నేను ఆల్రెడీ మనం చెప్పడం అయితే జరిగింది. చాలామంది మన ఛానల్ చూసిన వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఆఫర్స్ ఇచ్చినప్పుడు చాలామంది, నాకు తెలిసి ఒక 10 మంది వరకు ఆగిపోయారు. నేను ఒక వీడియో చేసి పెట్టడం వల్ల. సో అది చాలామంది ఆగిపోయారు. వాళ్ళు లక్ అనుకోవాలి అది, లేకపోతే వాళ్ళు వేసేసేవాళ్ళు. కొంతమంది తెలియని వాళ్ళు అయితే చాలామంది ఆఫర్స్ ఇచ్చేసరికి వేసేసారు. అయితే ఈ ఫీల్డ్లో ఫస్ట్ టైం చేసేటోళ్ళకి అయితే ఐడియా ఉండదు. బట్ నేను 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ నుంచి ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం చూస్తూ ఉన్నాను. అంతకుముందు కూడా మేము 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ ఇలాంటివి చూసి లాస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో మీకు ఇప్పుడు ఐఏఎస్ఓలో ఒక కొత్తగా వల వేస్తూ ఉన్నారు. ఎలా అంటే ఈ ఐఏఎస్ కంపెనీ ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను, లాస్ట్ 6 ఇయర్స్ నుంచి స్కామ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాదు, 6 ఇయర్స్ నుంచి వెబ్సైట్ మారుస్తారంటే వెబ్సైట్ మార్చేసి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము ఇండియా మీద దండయాత్ర చేస్తారు. అలాగే ప్రతి ఒక్క కంట్రీని వాళ్ళు టార్గెట్ చేసుకొని ఇదే వాళ్ళకి పని. 6 to 8 months రన్ చేయడం, క్లోజ్ చేయడం. ఎందుకంటే స్టార్టింగ్లో జాయిన్ అయిన 4 డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు 10 మందికి చెప్తారు. అది ఇంకేం చేయలేరు అనమాట. అది మార్కెట్ అలవాటు అలా ఉంది. 4 డబ్బులు వస్తే పక్కనకి చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు ట్యాక్సెస్ పే చేయండి మీకు ఇలా అనేసి అడుగుతూ ఉన్నారు. ఇలాంటివి అసలు ఎవరు చేయొద్దు. ఎందుకంటే వన్స్ ఒకసారి స్కామ్ అయినాక, ఒకసారి విత్డ్రా ఆపాడా అంటే ఆ కంపెనీ దగ్గర పడినట్టు. ఓకే. చాలామంది పాపం తెలియని వాళ్ళు, నిజంగా ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. రీసెంట్గా మన వీడియో చేసినాక చాలామంది కామెంట్స్ చేసి చాలామంది మన టెలిగ్రామ్ ఛానల్లోకి రావడం, సో డైరెక్ట్ కాల్ చేసి ఎంత పెట్టానన్న, ఎంత నాకు తెలియదు అన్న, ఇట్లా అని చెప్తా ఉన్నారు. బట్ ఏదైనా చాలా హైలీ రిస్క్ అనమాట. వీళ్ళు ట్యాక్సులు పే చేయమంటారు. ట్యాక్సులు పే చేసినాక కూడా ఇవ్వరు అనమాట. ఓకే. సో చాలామంది ఒకవేళ నేను పే చేసాను ఎవరికైనా వచ్చినాయి ఒక 100 మంది 200 మందికి వచ్చినప్పుడే మీరు ట్రై చేయండి. కానీ ఇప్పుడు మీరు ఓకే నా అకౌంట్లో 1 lakh ఉంది కదా, ఒక 5,000 కదా పే చేద్దామని ఇచ్చారనుకో, 5,000 కూడా రావన్నమాట. వీళ్ళు టార్గెట్ అలా ఉంటాయి అన్నమాట. సో ఐఏఎస్ గురించి ఆల్మోస్ట్ అంటే అవగాహన ఉన్నోడికైతే ఓకే, కానీ అవగాహన లేని వాళ్ళు మునిగిపోయారు బాగా. లాస్ట్లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మునిగిపోతారండి ఈ నాన్ వర్కింగ్ ప్లాన్స్. సో మనం చేస్తున్న కూడా ఇప్పుడు రీసెంట్గా ఒక కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి. 2, 3, 4 ప్రాజెక్ట్ ఈ టైప్ ఆఫ్ ఈ మార్కెట్లో కుప్పలు ఉన్నాయి. వందల ప్రాజెక్టులు ఉన్నాయి. బట్ ఫస్ట్ జాయిన్ అయితే ఎవరైనా వచ్చిన 1 month, ఒక 3 months లోపే అవి జాయిన్ అయ్యి పెట్టుబడిని వెంటనే తీసేసుకొని సేఫ్ జోన్లో ఉండాలి. ఓకే. సో ఆ టైప్ ఆఫ్గా వెళ్తేనే ఇందులో లాస్ అవ్వకుండా ఉంటారు. అంతేగాని అదొక 4 నెలలు 5 నెలలు అయిందంటే దాన్ని ప్రమోట్ చేయకూడదు. ఇప్పుడు నేను 3% 4% చేసిన మనము అది 4 నెలలు అయినాయి అంటే దాన్ని నేను ఇంకా వీడియో అయితే చేయను. స్టార్టింగ్లో ఉంటేనే వీడియో చేస్తాను. సో ఆ విధంగా ఐఏఎస్ అన్నది ఇంకా రాదు. ఎందుకంటే వీళ్ళకి ఆల్ టార్గెట్స్ అయిపోతే వన్స్ ఒకసారి క్లోజ్ చేశారంటే ఆ ట్యాక్సెస్ పే చేయమంటారు. బట్ మీరు అలాంటివి చెయ్యొద్దు. ఓకే. ఇది కంప్లీట్లీ స్కామ్ అనమాట. ఇప్పుడు ఆఫీసులు పెట్టిన వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఫండ్ ఇస్తారు పైనుంచి, మీరు ఆఫీసులు పెట్టుకోండి అని. వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు కదా. తెలియని వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఆఫీసులు పెట్టేసి ప్రమోట్ చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఫండ్ ఇస్తున్నారు కాబట్టి ఆఫీస్ పెట్టిరు అనమాట. ఓకే. సో అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఇట్లాంటివి, అంటే బాగా కొంతమంది ఉంటారు ఈ మార్కెట్ అవగాహన ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా స్టార్టింగ్ నుండి తీసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటారు. సో ఇదే కాదు, ఐఏఎస్ టైపు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో చాలా రన్ అవుతున్నాయి. వీటిని అరికట్టలేరు అనమాట. సో అవి వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏదైనా మీరు గుర్తుపెట్టుకోండి, అది 1 month అయ్యిందంటేనే అది కూడా 5,000 10,000 వేసుకోవాలి. కానీ వస్తున్నాయి కదండి, లక్షలు పెడతా ఉన్నారు. ఒక 10,000 వరకు ఏదో నార్మల్గా ఒక హై రిస్క్ ఏంటంటే ఒక 20,000 వరకు డేర్ చేయాలి. అది కూడా స్టార్టింగ్లు ఉంటేనని చెప్తున్నాను. ఓకే. అసలు యాక్చువల్ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే కంప్లీట్లీ అయితే మనకి వస్తున్నాయి కదా అనేసి మనం చెప్తూ ఉంటాము. బట్ ఏంటంటే లాస్ట్లో వచ్చినప్పుడు మాత్రం, అంటే ఒక 4-5 నెలలు అయ్యిందంటే వాటిని ప్రమోట్ చేయడం అయితే చేయకూడదు అనమాట. ఓకే. సో ఈ దెబ్బతో కొంతమందికి అవగాహన అవుద్ది అనమాట. ఓకే. ఇలాంటి ప్లాన్ స్టార్టింగ్లో ఉండాలి అనేసి. ఓకే. సో ఐఏఎస్ టైపు ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఐఏఎస్ గురించి ఆల్రెడీ 6 years నుంచి ఇది స్కామ్ చేసుకుంటూనే వస్తూ ఉన్నాడు. ఆల్రెడీ నేను ప్రూఫ్స్ కూడా లాస్ట్ వీడియోలో పెట్టాను. సో బీ కేర్ఫుల్గా ఉండండి. అలాగే మనము టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ మైనింగ్
మీరు టెలిగ్రామ్ యాప్ ద్వారా ఫ్రీ మైనింగ్ చేసుకుంటే ఒక 3 months మైనింగ్ చేస్తే మీకు ఒక క్రిప్టో కాయిన్స్ వస్తూ ఉంటాయి, ఎయిర్ డ్రాప్స్. అవి ఫ్రీగా కూడా చేసుకొని మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఈకామ్ 365 అన్నది ఒకటి రీఛార్జ్ క్యాష్ బ్యాక్ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. అలాగే రిస్క్ ఉన్న ప్రాజెక్టులు అంటే 4%, 3% స్టార్టింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ గురించి నేను ఒక 3 వీడియోలు అయితే చేయడం అయితే జరిగింది. బట్ ఎవరైతే రిస్క్ తీసుకోగలను, స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి రిస్క్ తీసుకుంటాను, ఎవరిని మీరు ప్రమోట్ చేయడానికి అయితే వీలుండదు. సో రిస్క్ తీసుకోగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ వీడియోస్ ఒకసారి చూడండి. నచ్చితే ఒక 5,000, 10,000 వేసుకోండి, కానీ అంతకన్నా ఎక్కువ అయితే వేయకూడదు. ఓకే, సో ఇది నా యొక్క సలహా. సో ఐఏఎస్ అన్నది ట్యాక్సెస్ ఏం పే చేయదు, 100% అది స్కామ్ చేసాడు, అయిపోయింది, దాని ఇంకా రాదనమాట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెబ్సైట్ డిజైన్ మార్చేసి మళ్ళీ వస్తాడనమాట. ఆ విధంగా 6 months, 7 months టార్గెట్ పెడతారు, అయిపోతుంది. 3%, 4% ఇస్తున్నాడంటే అవి 5 నుంచి 6 నెలలు, 4 నుంచి 6 నెలలు, 7 నెలలు లాస్ట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అవి 4 5 నెలలు అయిందంటే వాటిల్లో మీరు పెట్టకపోవడమే బెటరు. 1 month అయిందంటే ఓకే, డేర్ చేయొచ్చు. అయితే కొన్ని 2 నెలలకి 3 నెలలకు కూడా వెళ్ళిపోతాయి, అది చూసుకొని చేసుకోవాలి. ఓకే, సో ఇది కంప్లీట్లీ ఐఏఎస్ గురించి. ట్యాక్సెస్ పే చేసినామని చాలామంది అన్నారు. సో అలాంటి ట్యాక్సెస్ అయితే ఏం పే చేయదు, వాళ్ళైతే రిటర్న్ ఇవ్వరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్, షేర్.